మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి చూద్దామా? ఉడకబెట్టిన ఆలు, క్యాబేజీ, టమోటా, క్యారెట్, పెరుగు, సూజీ, బఠానీ, కొత్తిమీర, కొబ్బరి, కరివేపాకు, మిర్చి, ఆనియన్, జీలకర్ర, ధనియాల పొడి అండ్ సోడా. సో అప్పం వెజిటబుల్ రోల్కి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ఇప్పుడు దాని తయారీ విధానం ఏంటో తెలుసుకుందాము. సో ఏం చేయాలంటారు? ఇంగ్రీడియంట్స్ చూస్తే కొంచెం హెవీగా అనిపిస్తుంది. ఈజీగానే ఉంటుంది. సో ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్లో మనం ఇది సూజీ ఎంత తీసుకుంటే దాంట్లో హాఫ్ కర్డ్, ఓకే, కొంచెం సోడా, సాల్ట్, ఇది కొంచెం ఇది పెరుగు వేసాక మనం దోశల పిండి వచ్చేట్టుగా మిగతా కొంచెం వాటర్ పోసేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. సో బేసిక్లీ మనం ఇప్పుడు ఇన్స్టెంట్ దోశ బ్యాటర్ రెడీ చేసుకుంటున్నాం కదా. ఓకే, అంటే మనం మామూలుగా ఇడ్లీకి దోశ కంటే ఒక రోజున్న ముందు నానబెట్టి అవును మళ్ళీ అవి రుబ్బుకుని అట్లా కాకుండా జస్ట్ ఇవి అప్పటికప్పుడు కూడా మనం చేసుకోవచ్చు. ఓకే, ఇది ఇట్లా మనం ఇది వేసుకున్నాక ఇది పక్కన పెట్టేసుకోవాలి. ఓకే, ఇది పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు మన లోపల స్టఫింగ్కి రెడీ చేసుకుందాం. ప్యాన్ ఆన్ చేసుకుని ప్యాన్ వేడెక్కింది, కొంచెం ఆయిల్ లైట్గా వేసుకుని అది వేడెక్కాక ముందుగా జీలకర్ర, చాలా రకాల వెజిటబుల్స్ ఉన్నాయి కదా, వీటన్నిటిని ముందరగా బాయిల్ చేస్తున్నారా లేకపోతే డైరెక్ట్? ఓన్లీ ఆలు ఒక్కటి బాయిల్ చేసి పీసెస్ చేశాను. మిగతా ఏంటంటే మనకి జస్ట్ స్లైట్లీ బ్రౌన్ వచ్చినా కూడా మనం రాగా కూడా తినేసేయగలం. టమోటా, ఉల్లిపాయలు కానీ క్యాబేజీ అవన్నీ మనం అట్లా తినేయచ్చు కాబట్టి అవన్నీ మనం జస్ట్ ఒక్కసారి ఫ్రై చేస్తే చాలు ఎక్కువసేపు. కరివేపాకు వేగాక ఆనియన్, ఆనియన్ ఫ్రై అయ్యాక టమోటా, నెక్స్ట్ మిర్చి, క్యాబేజీ, నెక్స్ట్ క్యారెట్, బఠానీ, ఈ ఒక్కసారి ఫ్రై అయ్యాక అంటే ఇవేమీ మనకి బాయిల్ అవ్వక్కర్లేదు, జస్ట్ ఒక్కసారి ఫ్రై అయితే మెత్తగా వస్తాయి అంతే కొంచెం. ఇది అయ్యాక నెక్స్ట్ ఉడకబెట్టి ఇది ఒక్కటే మాత్రం ఉడకబెట్టి రెడీగా ఉంచుకుంటే చాలు. ఇది ఫ్రై అయ్యాక దీంట్లో కొంచెం సాల్ట్, కొంచెం ధనియాల పొడి, కొబ్బరి, పచ్చి కొబ్బరి తురుము, పచ్చి కొబ్బరి తురుము, చివరగా కొత్తిమీర. ఇది ఫ్రై అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇది ఒక్కసారి ఇట్లా కొంచెం అంటే పొడి పొడిగా లేకుండా ఒక్కసారి మనం ఇట్లా అంటే కనుక అది రౌండ్గా వచ్చేట్లుగా మనకి. ఓకే,
స్టఫింగ్ రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుందాం. ఓకే. ఇప్పుడు ప్యాన్ వేడెక్కింది కదా, ఒక్కసారి కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఇది వేడెక్కింది కొంచెం. దీని మధ్యలో మనం ఈ స్టఫ్ కూడా పెట్టేసుకోవచ్చు. ఇది మనకు అసలు ఆయిల్ లేకుండానే వచ్చేస్తుంది. ఇలాగే ఇంకొకటి రెడీ చేసుకుందాం. ఆయిల్ జస్ట్ 2 డ్రాప్స్ వేసుకోవచ్చు, ఎక్కువేం పట్టదు దీనికి. అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. అప్పం వెజ్ రోల్ రెడీ అయింది. టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉందో. ఓకే. సో అప్పం వెజిటబుల్ రోల్ అయితే రెడీ అయిపోయిందండి. మరి దీని టేస్ట్ చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. అప్పం వెజిటబుల్ రోల్కు కావాల్సిన పదార్థాలు: ఆలు, క్యాబేజ్, టొమాటో, క్యారెట్, పెరుగు, సూజీ రవ్వ, బఠానీ, కొత్తిమీర, పచ్చి కొబ్బరి తురుము, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, ధనియాల పొడి, వంట సోడా. అప్పం వెజిటబుల్ రోల్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో సూజీ రవ్వ, పెరుగు, వంట సోడా, ఉప్పు వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో నూనె వేసి, నూనె వేడెక్కిన తర్వాత జీలకర్ర, కరివేపాకు, ఉల్లిపాయలు, టొమాటో ముక్కలు, పచ్చిమిర్చి, క్యాబేజ్ తురుము, బఠానీలు వేసి కాసేపు వేయించుకోవాలి. ఆ తర్వాత అందులో ఉడికించిన ఆలు, ఉప్పు, ధనియాల పొడి, పచ్చి కొబ్బరి తురుము, కొత్తిమీర కూడా వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మరోసారి స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకొని దానిపైన ముందుగా కలిపి పెట్టుకున్న సూజీ మిశ్రమాన్ని ఒక దోశలాగా వేసుకొని కొంచెం కుక్ అయిన తర్వాత ముందుగా తయారు చేసి పెట్టుకున్న వెజిటబుల్ మిశ్రమాన్ని కూడా వేసుకొని కాసేపు బాగా వేయించి ఒక రోల్ లాగా తయారు చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఆపం వెజిటబుల్ రోల్ రెడీ.